హాయ్ నేను ఇంకా టైం వచ్చేసి ఇంకా 6 అయిందనమాట. ఖచ్చితంగా చూస్తారు కదా, ఇంకా 7-8 అయినట్టుంది వాతావరణం చూస్తే. ఇంకా అమ్మాయి చేసి అయితే మాత్రం ఆడుకుంటా ఉందండి. నాకైతే నైట్ అంతా అసలు నిద్ర లేదనమాట, ఎందుకంటే ఆడుకుంటా ఉంది. నిద్ర లేదని చెప్పేసి నిద్రతేకి వస్తుందండి. తలనొప్పి కూడా ఫుల్ తలనొప్పిగా ఉంది. అమ్మాయి వచ్చేసి అయితేనేమో ఆడుకుంటుందండి. నేను వచ్చేసేమో చెప్పాను కదండి, ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇంకా ఎందుకంటే ఫీవర్ అనమాట, 2 రోజులు పెట్టి వీడియోస్ కూడా లేట్ అయినాయండి. అంటే 3 రోజులు అవుతుంది, ఇవాళతో 4 రోజులు అనమాట. తగ్గట్లేదు. చూయించుకొని తగ్గపోతే బ్లడ్ టెస్ట్ అన్న చేయించుకోవాలా. కొద్దిగా మళ్ళీ ఉల్లెచ్చబడ్డట్టు ఉంది. మా అమ్మాయిలు వేసి అయితే ఉదయాన్నే ఆడుకుంటా ఉంది. మా అమ్మాయి అయితే మాత్రం బట్టలు సరుకు పెడుతుందండి. ఇంకా పనికి అయితే వెళ్తానమ్మ నీకు నాయన ముద్దులు అని చెప్పేసి అయితే మాత్రం మా అన్నయ్య వదిలి వచ్చేసి ఊరికి వెళ్ళాడు అనమాట. ఒక 10 రోజులు ఉండి వస్తారని వాళ్ళ అమ్మలు పచ్చకి వెళ్ళి వచ్చారని చెప్పేసి అయితే మా వదిన అయితే వెళ్ళిందంటండి. మొన్న నాకు తెలీదు, అమ్మ చెప్పింది. ఇంకా అన్నయ్య ఏమో పనికి వెళ్తున్నాడంట, సాయంత్రం వస్తాలే అన్నాడు. ఇంకా బట్టలని సరుకు పెట్టాలా, మాకెళ్ళి వేయగలేదు ఎందుకంటే తెగ వాళ్తుంది. పైన ఆపి చెట్టు ఉంది కదండి, అవన్నీ రాలి ఇంకా ఇట్లా ఏగలైతే వాళ్తా ఉంది అనమాట. ఇంకా త్వరగా అయితే పనులు చేసుకొని పనికి వెళ్తానమ్మా అంటే సరే అన్నాను. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి. మా అమ్మ అయితే ఉదయాన్నే లేచి ఇంకా పప్పు అలానే వేడివేడిగా చేసిందనమాట. అన్నం అయితే తినకూడదని చెప్పేసి ఇది వచ్చేసి అన్నం కూడా వండేసుకుంది మా అమ్మ. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి, ఈ పొట్టు మినపప్పు అయ్యేసరికి ఇంకా ఆ విధంగా ఉందన్నమాట పిండి వచ్చేసి. ఇంకా నైట్ రవ్వ వేసి మొత్తం కలిపేసి ఇంకా తెల్లారైతే ఇడ్లీ చేసింది మా అమ్మ. అయితే మా అమ్మాయి అయితే బెలూన్తో ఆడుకుంటుంది. ఓ బుడ్డి బావు అండి, ఇంటికి ముందుగానే నేను బట్టలు వేసింది. ఇంకా అయితే అమ్మాయి అయితే బెలూన్తో అయితే ఆట ఆడుకుంటా ఉంది. ఇంకా నాకేందో మళ్ళీ అంటే గొంతు అయితే మారిందండి, గొంతు నొప్పి అలానే ఫీవర్ తగ్గనమాట. ఇంక ఇప్పుడు కాస్త పర్లేదు. మా బాబాయ్ ఫోన్ చేస్తే నాకే ఫీవర్గా ఉందమ్మా, ఇంటికి వెళ్ళి చూపించుకొని చెప్పాడు. ఇంకా టిఫిన్ చేసి అలానే ట్యాబ్లెట్స్ వేసుకొని కాసేపు చూసి రామ్మ అని చెప్పాడు. ఇంకా నేను ఎందుకులేమ్మా మళ్ళీ నేను వచ్చిన, నాకు ఫీవర్ ఇంకా ఎక్కువ ఉందన్నాడు. అందుకని చెప్పేసి అయితే ఇంకా ఇంట్లోనే ఉన్నానండి. ఇంక బాబు కూడా ఫీవర్ వచ్చిందంటే ఇంటికాడే ఉన్నాడు. నేను లేనప్పుడైతే లేదండి, నేను ఉన్నప్పుడు ఉంటే బావను కూడా ఇంటికి తీసుకొచ్చేదాన్ని. ఇంకా నాకేమో ఇక్కడ ఒక్కదాన్నే కదా, ఇంకా అందరూ పనికి వెళ్తా ఉంటే తినిపోకుండా వాళ్ళకి ఏం లేదు. నేను నైట్ అసలు మా ఇంట్లో ఎవరికి నిద్రపోలేదు కదా. ఇంకా నైట్ ఫుల్ నిద్ర వచ్చేసరికి పెందలాడి పడుకొని ఇంతకు ముందుగా లేసేలేకి కొద్దిగా మళ్ళీ ఊళ్ళో అయితే ఎచ్చబడ్డట్టుంది. ఇంకా అమ్మాయి వచ్చేసి ఆడు కొంచెం పర్లేదు అమ్మాయికి అయితే మాత్రం. ఇంకా జలుబు ఒకటేనండి, బాగా ఫుల్ జలుబు చేసింది. ఇంకా ఆవిరి పడతా ఉన్నాను. ఇంకా ఇంకేదన్నా ఉంటే చూపిస్తానండి. ఇంకా ఫీవర్ ఎంత ఉందో అవన్నీ చెప్పేసి అయితే మాత్రం. అది కాక మా వదినేమో ఊరికి వెళ్ళింది, మా అన్నయ్య కూడా అయితే ఊరికి వెళ్ళాడు. 2 రోజులు అవుతుందంట. ఇంకా మా అన్నయ్య అయితే సాయంత్రం వస్తా అన్నాడు, పనికి వెళ్ళాలని చెప్పేసి సాయంత్రం వస్తాడు అన్నాడు. ఆడెళ్తాడంట పనికి. ఇంకా తర్వాత చూపిస్తానండి మా అన్నయ్య వాళ్ళు వచ్చిన తర్వాత అయితే. నాకైతే అసలు తగ్గట్లేదు. బ్లడ్ టెస్ట్ అన్నా చేయించుకుంటాను 2 రోజులు చూసి, కాకపోతే ఇంకా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాను. హాయ్ చెప్పు. నువ్వు వచ్చేసి మా అమ్మాయ, నువ్వు చెప్పు హాయ్. పిల్లకలా నువ్వే అమ్మాయి బుడకతా, అమ్మాయికి బుడక హాయ్. వీళ్ళు వచ్చేసి మా చెల్లెళ్ళు అనమాట, మా బాబాయ్ కూతురు ఇద్దరు. ఇంకా వాతావరణం మారేసరికి ఇంకా అందరికీ జ్వరాలేనమాట. ఇంకా ఆడైతే మేము వచ్చేటప్పుడైతే మా ఆశ్రితకి బావకేమో అప్పుడే కొద్దిగా ఎచ్చబడి, నేను వచ్చిన రోజు మధ్యాహ్నం నుంచి ఇంటికాడ ఉన్నాడంట. అదేవిధంగా మా ఇందరికి కూడా జ్వరం వచ్చిందన్నారు. మా ఇంటి పక్క కూడా జ్వరమేనండి. మామిడికాయలు తినటం వల్ల, అది కాక వాతావరణం వానబడటం ఎండబడటం వల్ల ఇంకా వాతావరణం మారేసి ఇంకా అందరికి జ్వరాలు వస్తున్నాయండి. కొంతమంది ఏమో కొద్ది జ్వరాలు నమ్మకూడదమ్మా, మళ్ళీ కొత్తగా ఏదో వస్తున్నట్టు కరోనా మళ్ళీ మొదలు పెట్టారు. ఇంకా తొందరగా చూయించుకోవాలా. హెల్త్ అయితే చాలా బాగాలేదండి నా వల్ల. అయితే ఇంకా అమ్మాయికి కూడా అసలు హుషారు ఉండట్లేదు. అయినా కానీ ఇంకా మిగతా అమ్మాయికి కూడా ముందులేస్తూ ఉంటే కొంచెం పర్లేదు. ఈ మధ్య అయితే ఆడుకుంటా ఉంది. ఇంకా మీకు తెలిసిన ఉన్న టిప్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను అన్నమే తింటలేదండి, 3 రోజులు పెట్టి అన్నం లేదు, సప్పకే తింటున్నాను. ఇడ్లీ అంతే, చట్నీ కొంచెం లైట్గా తింటున్నాను. ఇలా అయితే అమ్మ అయితే సాంబార్ పప్పు పట్టుకుంటా ఏదో చేసింది, లేదా కారపొడి కూడా చేసింది. పప్పు అయితే తినకూడదు కదా, కారం అయితే నంచుకొని అయితే తినాలా. ఇంకా మీరు అనొచ్చు పలావ్లో చికెన్ చేసుకొని మీరే తగిలించుకున్నారమ్మని. నేను పలావ్ చేసిన 2 రోజులకి నాకు జ్వరం వచ్చింది.
తిన్నా తెల్లారి బాగానే ఉన్నానండి. ఆ సాయంత్రం ఏమో జలుబు చేసింది. ఆ తెల్లారి అయితే మాత్రం ఇంకా జ్వరం వచ్చేసింది. ఇంకా దానివల్ల అయితే అనుకోవట్లేదు, వేడి వల్ల జలుబు చేసి ఇంకా అదేవిధంగా ఇన్ని దారి తీసింది అనమాట. ఇంకా చికెన్ కూడా పోయిన కానీ చెప్పడే అండి, బాగా చికెన్ తేటమాట. అయితే మధ్యలో ఒకసారి తెచ్చాడంతే. చికెన్ కూడా అంతగా ఇష్టం చేయం మేమైతే. ఇంకా అదనమాట. ఇంకా ఈ జ్వరాలు ఏమో నాకు దగ్గి మరి గొంతు కూడా పోయిందని, మరి గొంతు ఏదో అసలు నాకే ఏదోలా ఉంది. గొంతు అయితే చాలా మారింది. అసలు నా గొంతు అసలు ఏం బాగాలేదు నాకే. అమ్మ అయితే నన్నైతే తీసుకొచ్చిందండి. సాయంత్రం వచ్చి ఉదయాన్నే తీసుకొచ్చేసింది. మొన్న అయితే మాత్రం ఇంకా బట్టలు ఆరేస్తా ఉన్నాం అమ్మ అయితే. ఇంకా అమ్మాయిని వచ్చేసి నిద్రపుచ్చానండి, ఏగలు వెళ్తా ఉంటాయి అని చెప్పేసి అయితే ఇంక వచ్చేసి అంతా ఏగలే యాపాకులు ఉంటాయి కదా, రాలి పండిపోయిన వాటి మీద అయితే ఏగలు అయితే వాళ్తా ఉన్నాయి. ఇదనమాట అండి. ఇంకా మొహం అంతా నాదైతే చాలా పేకపోయినాయి. ఇంక ఇడ్లీ బ్రెడ్ అంతే. ఇంకా అంతకు మించి తినకూడదు అనేసి అయితే తినలేదు. ఇంకెలా అయితే అసలు అనుకోలేదండి. ఇంక తొందరలోనే మంచిగా మా అమ్మాయి అన్నప్రాసన అవన్నీ పెట్టేసుకున్నాము. ఎలా ఉండిద్దో ఏమో, ఇంకా చాలా టైం ఉంది. ఇంక అప్పుడులోపు రికవర్ అయితే బాగుండు. ఇంకా నేను కూడా హాస్పిటల్కి వెళ్ళి అయితే చూపించుకొని ఏ విధంగా ఉందనేది అయితే మీకైతే కామెంట్ చేస్తానండి. ఇంకా వాతావరణాన్ని బట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. నేనైతే ఈ సీజన్లో నిజం చెప్పాలంటే ఒక్క మామిడికాయ కూడా తినేరగనండి. సీజన్లో అయితే మాత్రం అమ్మాయికి జలుబు ఊరకనే చేసిందని చెప్పేసి ఒక్క మామిడికాయ కదా ఇంత ముక్క కూడా తినలేదండి. అసలు దేంట్లో అయినా కానీ కొంచెం కూడా తినలే నేనైతే మామిడికాయ. సీజన్ కూడా వెళ్ళిపోతుంది కానీ అసలు తినలేదు, అవాయిడ్ చేసే. నాకు అసలు పండిపోయిన మామిడికాయలు అంటే నచ్చవండి. ఎప్పుడన్నా తింటే పచ్చి తింటా కానీ పండు తిన్నా. అసలు ఈ సీజన్లో అసలు ఏం తినలేదు. తింటే ఒకసారి కాక మామిడికాయ పచ్చడి తిన్నాను. అది మా అమ్మ పెట్టింది, ఆడకి తీసుకొచ్చుకున్నాను. కొంచెం తీసుకొచ్చుకొని ఉడుకుడు కన్నంలో ఒక ముద్ద తిన్నాను అంతే. దాన్ని కూడా అవాయిడ్ చేస్తాను, అంతగా తినలేదు మామిడికాయ పచ్చడి కూడా. అయితే సీజన్కి తగ్గట్టుగా ఉండాలా, ఏమేమి తినకూడదు ఏమేమి తినాలి నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. నేను అసలు ఏం తినలేదు, ఆ చికెన్ తినటం వల్లే అనుకుంటున్నాను. వేడి చేసి ఇంకా అలా జలుబు చేసి ఫీవర్ వచ్చిందని. మీరైతే తినొద్దు, జాగ్రత్తగా ఉండండి ఈ పరిస్థితిని బట్టి అయితే మాత్రం. ఇంకా ఇప్పుడైతే అందరికీ జ్వరాలేనండి. సీన్ అన్నయ్యకి వాళ్ళకు కూడా వచ్చిందంట. బాగా ఫోన్ చేశారు, పనికి వెళ్ళలేదు. సీన్ అన్నయ్యకి జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది అని చెప్పేసి ఇంటికాడే ఉన్నారు. ఆశ్రితకి కొంచెం పర్లేదని చెప్పారండి. ఇంకా మా చుట్టుపక్కల అన్ని జ్వరాలే, వాతావరణం అంతా చాలా మారిపోయింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా టిప్స్ తెలుసుంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.